భూ వివాదాలకు చెక్ పెట్టేలా సర్వే జరగాలి. ధరణి తెచ్చిన తిప్పలను పరిష్కరించాలి. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గత సర్కార్ నాశనం చేసింది. నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై చర్చలో వక్తలు. దొరకు నచ్చలేదనే విఆర్ఓ వ్యవస్థను తీసేసిండు మంత్రి పొంగిలేటి. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని వెల్లడి. సోమవారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజా హోటల్లో నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై జరిగిన రాష్ట్ర స్థాయి చర్చా వేదికలో పాల్గొన్న మంత్రి పొంగులేటి వక్తలు. దొరా 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 అంటాను. పొంగులేటి రెడ్డిలు దొరలు కాదా? రెడ్డిలలో దొరలు లేరా? దొర అంటే ఒక వెలుమలే అనుకుంటానులా. రెడ్డి దొరలు ఉన్నారు, వెలుమ దొరలు ఉన్నారు. మొత్తం దొర అనగానే కేసీఆర్ను నిందించే ప్రయత్నమే చేస్తారు. దొర వ్యవస్థ అనేది రెడ్డిల్లో ఉన్నది, పటేళ్లలో కూడా దొర వ్యవస్థ ఉన్నది. ఊర్లలో అత్యధికంగా సామాన్యులను వేధించింది పటేల్ వర్గమే. కాబట్టి రెడ్డిలు, పటేళ్ళు, వెలుమలు వీళ్ళంతా కూడా దొరల కిందికే వస్తారు. అనే ముందు జర నీ వెనక కూడా చూసుకో, ఎందుకంటే నువ్వు కూడా దొరతనమే కదా. ఇక ఇది పక్కన పెడితే ఏమంటాడు, విఆర్ఓ వ్యవస్థను తీసేసింది అంటే మరి విఆర్ఓ వ్యవస్థ తీసేసి అంత ఆన్లైన్ చేయడం వల్ల ఇంటికాడ కూర్చొని చూసుకునే గాడికి వచ్చింది. ఒక కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు దానివల్ల కొంత చెడు జరుగుతుంది, కొంత మంచి జరుగుతుంది. ఆ చెడును కొంత తగ్గించుకుంటూ మొత్తం దాన్ని పరిష్కరించాలి. మొత్తమే ధరణి వల్ల ఏ మంచి జరగలే, మొత్తమే నాశనం అయిందంటే అది తప్పు ముచ్చట. ఒకనాడు భూమి ఉన్నదా లేదా, నా పేరు మించెల్లి మారిందా మారలేదా అని తెలుసుకునడానికి 20 సార్లు తిరగవలసి వచ్చేది ఎంఆర్ఓ ఆఫీస్కు. ఇప్పుడు ధరణి ఇవ్వడం వల్ల నీ సర్వే నెంబర్ తెలిస్తే, నీ సర్వే నెంబరే కాదు, రాష్ట్రంలో ఎవరి సర్వే నెంబర్ తెలిసినా వాని మీద ఎంత భూమి ఉన్నది అనేది క్షణాల్లో తెలిసిపోతాను. ధరణి వల్ల కొన్ని లోపాలు ఉన్నాయి, ధరణి వల్ల మంచి కూడా జరిగింది. ధరణి వల్ల ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పడ్డది. భూములకు సంబంధించి, రైతుకు సంబంధించి ఒక బలమైన, ఒక పటిష్టమైన వ్యవస్థని నిర్మించి పెట్టిండ్రు ఈ ధరణి సాఫ్ట్వేర్ వల్ల. ఒకవేళ భూమి మీదకి ఎక్కాలంటే ఇప్పుడు రైతు పోయి సంతకం పెట్టి తమ్మునేలు వేయండి, ఆ భూమి ఇంకొని మీకు పోరు, ఆ భూమి కబ్జా అయ్యే అవకాశమే లేదు. దాన్ని ఎందుకు మెచ్చుకుంటలేరు మరి?